Hello all, this is Dr. Bhaskar Reddy Gatla, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్లో రక్త కణాలు ఎందుకు తగ్గుతాయో అండ్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సో కీమోథెరపీ డ్రగ్స్ అనేది యూజువల్గా మనకి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం మీద పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా బోన్ మ్యారో అంటే అస్థి మజ్జ మీద పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కీమోథెరపీ డ్రగ్స్ అస్థి మజ్జల మీద పనిచేస్తుందో అస్థి మజ్జలో ఉన్నటువంటి మూల కణాలు దెబ్బతింటాయి. ఈ మూల కణాలు దెబ్బతిన్నప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఆర్బీసీ తగ్గినప్పుడు పేషెంట్స్కి యూజువల్గా మనకి తరచుగా అలసిపోవడం ఆర్ ఈజీ ఫెటిగబిలిటీ అంటాం మనం, లేకపోతే నడిచినప్పుడు ఆయాసం రావడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ డబ్ల్యూబీసీ తగ్గినప్పుడు డబ్ల్యూబీసీలో మెయిన్గా న్యూట్రోఫిల్ పర్సంటేజ్ అనేది తగ్గినప్పుడు సో పేషెంట్కి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. సో దానివల్ల పేషెంట్కి ఫీవర్ రావడం జరుగుతుంది. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ విత్ అబ్డమినల్ క్రాంపీ పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పేషెంట్కి యూజువల్గా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ బ్లీడింగ్ ఫ్రమ్ ద మ్యూకోజల్ సర్ఫేసెస్ లైక్ నోస్ బ్లీడ్స్ కానీ మౌత్ బ్లీడ్ కానీ వెజైనల్ బ్లీడ్స్ కానీ ఆర్ ర్యాషెస్ ఆన్ ద స్కిన్ మీద ర్యాషెస్ పెటెకిల్ ర్యాషెస్ రావడం కానీ జరుగుతుంది. యూజువల్గా మైలో సపరేషన్ బోన్ మ్యారో సపరేషన్ అనేది కీమో తీసుకున్నాక 1 వీక్ తర్వాత స్టార్ట్ మ్యాక్సిమం ఉంటుందండి సైటోపీనియాస్ ఎఫెక్ట్. అండ్ మనం ఈ రక్త కణాలు తగ్గిపోకుండా ఉండడానికి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ లోపల తరచుగా మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి డిశ్చార్జ్ టైంలో రాయడం జరుగుతుంది. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి బోన్ మ్యారోలో ఉన్నటువంటి మూల కణాల మీద పనిచేసి వాటిని ఉత్తేజపరచడం ద్వారా ఈ రక్త కణాల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో తద్వారా రక్త కణాలు తగ్గకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ తగ్గినా కూడా మళ్ళీ రక్త కణాలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో మనం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ లోపల 2 రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటేమో పెగైలేటెడ్ ఫామ్, అనదర్ ఇస్ రెగ్యులర్ ఫామ్. పెగైలేటెడ్ ఫామ్ని మనం పెగ్ఫిల్గ్రాస్టిమ్ అంటాం, రెగ్యులర్ ఫామ్ని వచ్చేసి ఫిల్గ్రాస్టిమ్ అంటాం. సో రెగ్యులర్ ఫామ్స్ అనేవి ఇమ్మీడియట్ రిలీజింగ్ ఫార్ములేషన్ సో దట్ వాటి యాక్షన్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది. అండ్ పెగైలేటెడ్ ఫామ్స్ వచ్చేసి వాటి యాక్షన్ లాంగ్ టర్మ్గా ఉంటుంది, అంటే తీసుకున్న వెంటనే దాని యాక్షన్ ఉండదు. సో మనం కీమోథెరపీ తర్వాత ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా మనం రక్త కణాలు తగ్గిపోకుండా ఉండొచ్చు. తద్వారా మనం పేషెంట్స్ రిపీటెడ్గా హాస్పిటలైజేషన్స్ మనం తగ్గించవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చుట్టుపక్కల వారందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.